హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా, దేవుడి దయ వల్ల అందరం బాగుండాలి. ఈరోజు పొద్దున్నే లేచి ఆయన చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు, నేనేమో పాచి జిమ్ముతున్నానండి. పొద్దున్నే మొత్తం చాలా పాసి ఉంటుందండి, బయట గాలికి మొత్తం కొట్టుకొచ్చేస్తుంది. ఎక్కడెక్కడ కాగితాలు చెత్త అంతా కొట్టుకొచ్చుద్ది అనమాట. రోజు ఎంత ఎత్తిపోయాలో ఊడ్చి. చూడండి ఎంత వస్తుందో, బండ్ల మీద కూడా అంతంత వస్తుంది అనమాట, గాలికి వచ్చేస్తుంది దుమ్ము. ముందు పొద్దున్నే లేచి బయట శుభ్రం చేయాలండి. చాలా పాస్ ఉందన్నమాట, ఎక్కువ పాస్ వస్తూ ఉంటుంది. పొద్దున్నే లేచి ఆయన చేలో పోవాలనేమో ముందు చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు. నేను పొలం మానేసేసానండి. నేను నిమ్మ తోటలకు అసలు వెళ్ళట్లేదు, మోకాళ్ళ నొప్పులు వచ్చినాక ఇంటికాడ పనే సరిపోతుంది. ఇక ఆయన ఒక్కడే పోతున్నాడు. మొన్న దాకా పోయాను కానీ నేను కూడా ఇప్పుడు అసలు పోవట్లేదండి చేయలేక. బయట పైన చిమ్మటం అయిపోయింది, కింద జిమ్మి కల్లాపు చల్లాలన్నమాట. కిందంతా చాలా దుమ్ము ఉంది. శుభ్రంగా చేసి కల్లాపు చల్లేసేస్తే బయట పాసి కల్లాపి ముగ్గు అంతవరకు అది అవ చేసుకుంటేనే పని ప్రశాంతంగా అయిద్దండి, లేకపోతే పని అవ్వదన్నమాట. ఎక్కడ పని అక్కడే ఉంటుంది. ముందు పాసి పని చూసుకొని అప్పుడు ఇంట్లోకి వెళ్తాను అనమాట. ఇంట్లో పనికి బయట అంతా శుభ్రంగా కొట్టేసి మా పాలమ్మాయి వాళ్ళ దగ్గర తీసుకొస్తానండి. మాకు పాలు పోసే వాళ్ళ దగ్గర తీసుకొస్తా పేడ, కల్లాపి చల్లుతున్నాను అనమాట. 3 రోజులకి 2 రోజులకి 3 రోజులకి 2 రోజులకి చల్లినా కూడా ఒక్క దుమ్మే ఉంటుంది అనమాట. ఇంక చేయలేని రోజు కూడా చేపేస్తా, కానీ ఎక్కువగా కల్లాపి చల్లుతానే ఉంటాను నేను. చల్లితే నీట్గా శుభ్రంగా ఉంటుంది అన్నమాట. కల్లాపి చల్లేసేసి ముగ్గేస్తే కానీ ఇంక మళ్ళీ వెళ్ళి లోపల పని చూసుకొని కుదరదు అనమాట. అంతవరకు బయట పని వైనంగా ఉంటుంది. బండ్లన్నీ కూడా గడిగేసేసాను అనమాట. పైన బాగా మరన్ని నీళ్ళు పోసి బండ్లు గడిగేసేసాను. బండ్ల మీద కూడా దుమ్ము అతుక్కుపోద్ది అనమాట. నీళ్ళు పెట్టి బాగా కొడితే శుభ్రంగా పోద్ది. ఎంతంత వస్తుందో పోసి కడిగే కొన్ని వస్తానే ఉంటుంది. మరన్ని నీళ్ళు పోసి పైన శుభ్రంగా కడిగేసి శుక్రవారం సోమవారం మాత్రం ఎత్తే పరిస్థితుల్లో చేస్తామన్నమాట. ఈ రోజుల్లో చేయలేకపోయినా ఊరికే ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఊరుకుంటా. ఆ 2 రోజులు మాత్రం పాసి కల్లారు చేసి ముగ్గేసి అప్పుడు దేవుడికి పూజ చేసుకుంటా. సోమవారం శివయ్య స్వామికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, శుక్రవారం లక్ష్మీదేవికి తప్పకుండా. ఇక మిగిలిన వారాల్లో అందరికీ చేసుకుంటుంటా. ఇంకా అవి చేసి వచ్చి అలసిపోయినట్టు కాఫీ కలుగుతున్నాను అనమాట. కాఫీ తాగుదామని అప్పటికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఇంకా కాఫీ పెట్టలేదని. బ్రూ పట్లాలన్నమాట కలుపుకునేది ఎక్కువ. మేము డికాషన్ కూడా తీస్తాను. కాఫీ పొడి ఉంటే గ్రీన్ లేబుల్ కాఫీ పొడి బాగా అలవాటు. గ్రీన్ లేబుల్ కాఫీ పొడి డికాషన్ తీస్తాను. అది లేనప్పుడు బ్రూ కలుపుతుంటా, ఈ లేనప్పుడు అది కలుపుతుంటా, అట్లా అనమాట. ఏది ఉంటే అది టయానికి. కాఫీ మాత్రం పొద్దున్నే పడాలి బాగా. అవి పడకపోతే అసలు ఇక ఓపిక ఉండదు అనమాట, పని చేసుకునే ఓపిక కూడా. అవి కొంచెం పడితే టిఫిన్ టైం దాకా ఆగుద్ది ప్రాణం, తర్వాత మళ్ళీ వంట చేసుకోవచ్చు. అప్పుడు ఆయన కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కలిపేసి మా ఇద్దరికి 2 కప్పుల్లో పోసుకొని తాగేస్తున్నాను అనమాట.
ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా నేను కూడా తాగాలి. ఇక్కడికి వచ్చి ఫ్యాన్ వేసుకున్నాక నాకు పొద్దున్నే మాత్రం చల్లగా బాగుంటుందండి. అది కూర్చుని కాఫీ తాగుద్ది ఇది. ఇంట్లోనే వేడిగా ఉంటుంది ఆ టైంలో, బయట చల్లగా ఉంటుంది. ఆ కింద నీళ్ళు పోసి కడిగేటప్పటికి ఇంకా చల్లదనంగా ఉంటుంది అన్నమాట. మంచి గాలి, మంచి వెలుతురు. సాయంత్రం పూట బాగుంటుంది, పొద్దున్నే బాగుంటుందండి. ఇక తర్వాత మాత్రం ఉండం అక్కడ, ఇంట్లోనే. ఇంకా కాఫీ తాగుతా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. ఆ పక్కన వాళ్ళు కూడా పలకరిస్తూ ఉంటారు. అందరం మాట్లాడుకుంటూ ఉంటాం ఉదయం కానీ సాయంత్రం బయట కూర్చున్నప్పుడు. ఇక వాకిట్లో ముగ్గేయాలన్నమాట. బాగా ఆరిపోయింది వాకిలి. ముగ్గేస్తే బయట పని అయిపోయినట్టు. ఇక ఎంత ఆరితే అంత బాగుంటుందండి ముగ్గేయటానికి. ఏదో ఒకటి చిన్న ముగ్గేసేద్దాం ఇవాళకి కానీ చిన్న ముగ్గేస్తున్నాను. మరీ పెద్దది కాకుండా చిన్న ముగ్గు. కూర్చుని వేయకూడదు అంటారండి, ముగ్గు వంగినే వేయాలి. అందుకని ఓపిక రోజు ఓపికొండట్టు వేస్తాను అనమాట. పెద్దది వేయగలిగిన రోజు పెద్దది, వేయలేని రోజు చిన్నది. చుక్కలు పెడుతున్నాను అనమాట ఏదో ముగ్గుకి మొత్తానికి. అంత చుక్కలు పెడుతున్నానంటే ఒక రకమైనది వేస్తున్నాను అనమాట. ఆ రోజు ఎక్కువ చుక్కలే పెడుతున్నాను. పదకొండు చుక్కలు ముగ్గేసానండి ఒకరోజు. అదేనేమో ఇది. ఏ రోజు ఏమేసింది గుర్తుండదండి అది మళ్ళీ చూసేదాకా. 11 చుక్కల ముగ్గు. కానీ ముగ్గులంటే బాగా పిచ్చిలండి. చిన్నప్పటి నుంచి ముగ్గులు బాగా వేసేదాన్ని. ముగ్గులన్నా, వంటలన్నా, ఏదన్నా స్వీట్లు చేయాలన్నా, వంటలన్నా బాగా ఇష్టమండి. ఎవరో వాకిటి ముందు చూసిన ముగ్గల్లా మళ్ళీ నేను సాయంత్రానికి వచ్చి చూసి వేసుకునేదానండి. అంత పిచ్చి అనమాట. చూసినట్టు నేర్చుకోవాలని. ఎవరు ఆకిట్ల ముగ్గు నచ్చినా అది ఇంటికి వచ్చి చుక్కలు పెట్టి వేయాలన్నమాట. ముగ్గు వేయటం అయిపోవచ్చిందండి దాదాపు. ఇంక పైన గీయాలన్నమాట. చిలకపచ్చ వేసి ఎరుపు పసుపు వేసానన్నమాట. రంగులన్నీ అయిపోయినాయండి దాదాపు. పండగప్పుడు తెచ్చిన రంగులేను, మళ్ళీ తీసుకోవాలి మరన్నీ. సోమవారం శుక్రవారం తప్పకుండా వేస్తానండి రంగులు ముగ్గులు కూడా వాకిట్లో. అదిగోనండి, ఇది 13 చుక్కల ముగ్గు అనమాట. ఎస్సలు ముగ్గు 13 చుక్కలు పెట్టి సూపర్ ముగ్గు అనమాట. అట్లా కలర్స్ వేస్తే చూడండి ముగ్గు ఎంత బాగుంది. ఆయన కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. పొయ్యి కాడ కూడా శుభ్రంగా అలికి ముగ్గేసాను అనమాట. పొయ్యి కాడ, తులసమ్మ కాడ తప్పనిసరిగా వేస్తా. శుక్రవారం సోమవారం బాగుంటుంది అనమాట అట్ట వేసుకుంటే. అది తులసమ్మ కాడ కూడా చూడండి ఎంత బాగుందో. పొద్దున్న అట్ట వేస్తేనే మంచి కళగా ఉంటుంది అనమాట. ఇక బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చాను అనమాట. వాళ్ళు ఇంకా రాలేదేమోనండి పని వాళ్ళు. నాకు అవసరమని ఏమైనా అడుక్కుందామని వచ్చుంటాను నేను, కొన్ని అడుగుదామని. లేకపోతే వాళ్ళు ఊరికన్నా పోయిన రోజన్నా అయి ఉండాలి. లేదంటే వాళ్ళు వస్తారనుకుంటే కొన్ని గడిగి కొన్ని ఉంచేస్తానన్నమాట. మొత్తానికి అంట్లు కూడా నాటికి పడింది ఆ రోజు. బయట పాసి కళ్ళాపి కాఫీలు తాగటం, అక్కడ మాట్లాడుకోవటం అంతా పొద్దున కూడా 2-3 గంటలు పట్టుద్ది అనమాట. అదంతా నాకు లోపలికి వస్తే ఇంక మళ్ళీ పెద్దగా వెళ్ళేది ఉండదు బయటికి. సరిపోద్ది పని. తర్వాత లైవ్ పెట్టుకోవటం, తర్వాత ఒకదానమ్మట ఒకటి ఏదో ఒకటి సరిపోతానే ఉంటుంది అనమాట. కుక్కర్లు, రైస్ కుక్కరు, మామూలు కుక్కరు, అయ్యని మాకు అంట్లు ఎక్కువే పడిచి వస్తాయండి. చాలా పడతాయి అంట్లు. అందుకనే పెట్టుకున్నానండి. మళ్ళీ చేయలేక నాకు వీటితోనే సరిపోతుంది వీడియోలతో.
అందుకే ఇదివరకు ఫస్ట్లో పెట్టుకుని అంగమ్మని మానిపించానండి, నేను చేసుకుంటాలే అని, వీడియోల్లో చేసుకోవచ్చని. కానీ అయినా మళ్ళీ అప్పుడప్పుడు చేసుకోవచ్చులే అని మానిపించలేదన్నమాట. చేసుకుంటానే ఉండా, నేను చేసుకుంటా. తర్వాత ఆమె రోజు వచ్చి చేస్తుంది, ఆమె రాని రోజు నేను వీడియో పెట్టి చేసుకుంటాను అనమాట. అంట్లన్నీ కడిగేయటం అయిపోయినాయి. మొత్తం అంట్లు కడగడం అయిపోయింది. ఇంకా అక్కడ శుభ్రం చేసుకోవాలన్నమాట. ఆ బండలు కాసి నీళ్ళు పోసి కడిగేస్తే అయిపోద్ది. అక్కడ ఎంతసేపు బట్టలు లేని కదా, అక్కడ ఒక 5 నిమిషాలు అయిపోద్ది. ఎప్పటికప్పుడు కాస్త బ్లీచింగ్ వేసి మొత్తం రుద్దేసి కడుగుతూనే ఉంటానండి. అయినా కూడా పాసి పడుతూ ఉంటుంది. ఉప్పు నీళ్ళు అనమాట అక్కడ దొడ్లో వచ్చేది, ఉప్పు నీళ్ళు కాబట్టి బాగా పాసి పడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా బ్లీచింగ్ వేసి ఆ పక్క ఈ పక్క గోళ్ళెమ్మట బ్లీచింగ్ చల్లి ఎండబెడతాను అనమాట. దొడ్డ రమ్ములకి బకెట్లకి అన్నిటికీ బ్లీచింగ్ పూసి ఎండబెడతాను. ఆ బట్ట బాగా నీట్గా కడిగేసాను. పాటలేదు దేవుడా. పొయ్యి ముట్టించి పొయ్యి మీద నీళ్లు పెట్టానండి. పొయ్యి ముట్టించి నీళ్లు పెట్టాను. నీళ్ళు కాగితే నీళ్ళు పోసుకుని పూజ చేసుకుందామని. ఊరినే ముట్టుకుంటాయండి, బాగా ఎండి ఉంటున్నాయి పుల్లలు, ఊరికే బాగా ముట్టుకుంటుంది అనమాట. ఊరినే ముట్టుకుంటుంది అనమాట పొయ్యి బాగానే. ఎండి పుల్లలు శుభ్రంగా పొయ్యి ముట్టించేసి టమాటాలు పచ్చిమిరకాయలు వేయించి పచ్చడి చేద్దామని కట్ చేసి పెడుతున్నాను అన్నమాట ముక్కలు. రోజు వేసిన పప్పు పచ్చడి తినబుద్ధి కావట్లేదండి టిఫిన్లోకి, అందుకని టమాటాలు వేయించి శుభ్రంగా చేద్దామని చెప్పి నీళ్లు దించేసి పొయ్యి మీద పెట్టి వేయించుతున్నాను అనమాట ముక్కలు. పొయ్యి మీద బాగా చేయబుద్ధి అయిద్దండి, మంచి సెగ కట్టెలు బాగా గట్టి కట్టెలు అయితే అసలు పని కూడా బాగా తొందరగా అయిపోద్ది అనమాట. అందుకని దాని మీదే పెట్టి వేయించుతున్నాను అనమాట. బయట పొయ్యి మీద పెట్టి అయిగోనండి ఎగుతా ముక్కలు. అయిగో పచ్చిమిరకాయలు టమాటాలు ముక్కలు, రోలు కూడా ఉందండి బయట. పెద్ద రోలు ఉంది, చిన్న రోలు ఉందండి, 2 ఉన్నాయి రోళ్ళు. ఏది కావాలంటే అది వాడుకోవచ్చు అనమాట. మనం ఆ రోట్లోనైనా వాడుకోవచ్చు. ఇంకోటి కూడా బుల్లి రోలు ఒకటి ఉందండి, పచ్చడి నూరుకునేది పొయ్యి కాడ. ఏది కావాలంటే అదే నూరుకోవచ్చు అనమాట. ఏగిపోయినాయి అనమాట పచ్చడికి. ఇంకా అది పచ్చడి నూరుకోవాలి. ఇంట్లో తీసుకొచ్చాను అనమాట, ఇడ్లీలోకి అనమాట పచ్చడి. రోజు వేసిన పచ్చడి అరిగినట్టు గొంతులోనే ఉంటుంది. టమాటాలు పచ్చిమిరకాయలు చేయమంటే చేసేసి ఇంట్లోకి వచ్చి ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఇక కాసేపు ఉంటే ఎండ వచ్చేసిద్దండి, బయట ఉండలేనప్పుడు అక్కడ చేస్తా, మధ్యలో వచ్చేసి వండగలిగినప్పుడు అన్నీ అక్కడే చేసేస్తా, అట్లా అనమాట. చెరొక ప్లేట్ వేసేస్తున్నాను ఇడ్లీ, అంతకంటే ఎక్కువ వద్దంటాడు ఆయన. చెరొక ప్లేట్ చాలు, ఎక్కువ ఖర్చు కాదు, తినము మనం, అరగవు, చెరొక ప్లేట్ వేయి అంటాడు. ఒక రోజు అయితే అసలు 3 చాలు అంటాడు ఆయన. నేను మాత్రం 4 తింటాను అనమాట, ఖచ్చితంగా 4 తింటానండి. ఇంకా అంతకంటే ఎక్కువైతే తినలేను. కానీ ఇడ్లీ వేసేసాను. టమాటా ముక్కలు వేగినాయి అనమాట. ఇంకా పచ్చడి చేసుకోవాలి రోట్లో. అదిగో బుల్లి రోలు పెట్టేసి ఆ పచ్చడి నూరేద్దామని దాంట్లో వేసేస్తున్నాను అనమాట.
పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు, రోట్లో కచ్చపచ్చగా చేద్దాంలే, మరీ మెత్తగా చేసిన తినబుద్ధి కాదని అన్నీ వేసుకున్నాను. ఉప్పు, చిన్నులపాయలు, జీలకర్ర మొత్తం వేసి నూరేస్తున్నాను అనమాట. కచ్చాపచ్చాగా కాకుండా అట్లా అనమాట. ఆ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఇక ఆ రోజు మర్చిపోయా, గుడికి వెళ్ళామండి. ఆ రోజు ఏదో మంచి రోజు అంటేను శివయ్యకి చేసుకునే సోమవారం అండి, మర్చిపోయా. శివయ్యకి చేసుకుంటే మంచిది ఈరోజు అన్నారని అప్పుడు అదరా రెడీ చేసేసుకొని గుడికి వెళ్ళొచ్చామన్నమాట. ఆ రోజు బాగా ఆ రోజు మంచిగా పూజ చేసుకున్నాం అనమాట. ఇంకా స్నానం చేసి వచ్చి గుడికి వెళ్దామని నేను రెడీ అయ్యి స్నానం చేసి వచ్చి పచ్చడి నూరేసానండి. ఆయన స్నానానికి పోయాడు, గుడికి పోదామని. అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట గుడికి పోదామని. సరేలు వచ్చినా తినడానికైనా ఉంటాయని వేసి ఉంచుకొని వెళ్ళిపోయాం అనమాట. చెరువులోకి ఎక్కడికి గుడికి వేసి పెట్టేశాను అనమాట. తర్వాత గుడి నుంచి వచ్చిన తర్వాత ఆ కొరవ నూరేసి పచ్చడి ఇద్దరం ఇడ్లీ పెట్టుకొని తింటున్నాము అనమాట. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అన్నీ వేసి పెట్టుకున్నాము. ఎప్పుడో మార్చేది. ఇంకా ఇద్దరం ఇడ్లీ పెట్టుకుని తినేద్దామని చెప్పి ఆయన పెట్టేశాను. నేను కూడా పెట్టుకుంటున్నాను అనమాట. గుడి పోయేటప్పుడే ఇడ్లీ వేసేసి పచ్చడి కచ్చాపచ్చగా నూరి రోడ్డు మీద మూత పెట్టి నడావిడి చేస్తే వెళ్ళిపోయాం అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ పచ్చడి నూరేసి తీసుకొని ఇడ్లీలు పెట్టుకొని తినేస్తున్నాం అనమాట. అది చిన్నాలు వేసేసాను, తీసి పెట్టేశాను. ఈ ఎండలకి ఇడ్లీయే బాగుంటుందండి. పిచ్చి ఎండలు వేస్తున్నాయి అసలు భయంకరంగా. ఎండాకాలం కూడా వేయలేదేమో అట్టుంటుంది అనమాట. ఇక టిఫిన్ చేసేసి వంట సంగతి మళ్ళీ చూసుకున్నాలే. కూరలు ఉంటాయి అన్నమాట. ఆ రోజు కొంచెం అన్నం వండుకుంటే సరిపోద్ది. గుడికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామికి పెట్టిన పూలు, శివయ్య స్వామికి పెట్టిన పూలు ఇచ్చాడండి స్వామి. ఎప్పుడైనా అట్లా అలవాటు అండి. వెళ్ళేటప్పుడు పెట్టుకొని నేను వచ్చిన తర్వాత పూజ చేయించుకుని దేవుడికి పెట్టి తీసి ఇస్తే పెట్టుకుంటానండి ఖచ్చితంగా. అట్లా అలవాటు అయిపోయింది మొదటి నుంచి. ఆ టమాటా పచ్చడితో ఇడ్లీ తింటున్నాం అనమాట. బాగున్నాయని. వేసిన బుక్ పచ్చడి అసలు తినబుద్ధి కావట్లేదండి ఎందుకోనం మాకు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.